హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 16 అండ్ 15కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంది ఆల్రెడీ. అయితే ఫోల్డింగ్ మొబైల్స్లో వీళ్ళు మరో కొత్త పేటెంట్ అయితే తీసుకున్నారు. ఇదేంటి ట్రిపుల్ ఫోల్డింగ్ పేటెంట్ అంటే కాదు, 360 ఫోల్డింగ్ పేటెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మామూలుగా ఫోల్డింగ్ మొబైల్స్ అయితే లోపల ఫోల్డ్ చేస్తాం లేదా బయటకు ఫోల్డ్ చేస్తాం. సో ఇవే ఉంటాయి కదా. సో లోపల సైడ్ అయినా కావాలంటే బయట సైడ్ అయినా, సో రెండు సైడ్లో ఏ సైడ్ అయినా సరే ఫోల్డ్ చేసే విధంగా వీళ్ళు ఈ పేటెంట్ని అయితే తీసుకున్నారనమాట. సో చూడటానికైతే పేటెంట్ డిఫరెంట్గా ఉంది. సో మనం లోపల సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మామూలుగానే ఉంటుంది, కెమెరాస్ బయటకు వస్తాయి, అవుట్ సైడ్ కెమెరాస్. కానీ మనం అవుట్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఉండే కెమెరాస్ ఉంటాయి కదా. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు ప్రత్యేకించి ఒక సైడ్కి మాత్రమే ఫోల్డ్ అయ్యేలాగా ఈ పేటెంట్ని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో చూడాలి ఇది మనకి పేటెంట్గానే మిగిలిపోతుందా లేకపోతే మార్కెట్లోకి వస్తుందా అని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హైయర్ ఈ బ్రాండ్ ఇప్పుడు M80F అనే సిరీస్లో మినీ ఎల్ఈడి 4K టీవీస్ని అయితే లాంచ్ చేశారు. 55, 65, 75 అలాగే 85 ఇంచెస్లో ఈ టీవీస్ అయితే వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 57,990 రూపాయలు ఈ టీవీ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 800 నిట్స్ అయితే ఉంటాయి, బ్రైట్నెస్ నిట్స్, HDR10 ఆల్ బీబీసన్. సో ఇలాంటివన్నీ మీకు సపోర్ట్ అయితే చేస్తాయి. సో మినీ ఎల్ఈడి టీవీస్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మనకి కొంచెం మార్కెట్లో బాగానే వస్తున్నాయని చెప్పొచ్చు. అందులో చూస్తే పెద్ద బ్రాండ్ల కన్నా చిన్న బ్రాండ్లు బాగానే తీసుకొస్తున్నాయి. బాగుంటుంది కానీ మినీ ఎల్ఈడి నేను వాడుతున్నాను ఇంట్లో, చాలా బాగుంటుంది, బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి బ్లాక్స్ కూడా ఎక్కువ తీసుకుంటుంటుంది అనమాట. సో అందువల్ల కలర్స్ కూడా మంచి పంచి కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను వాడేది గుర్తులేదు, ఇక్కడ నేను పైన ఇక్కడ మీకు కార్డ్స్లో పెడతాను, ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను. మనకి QLEDతో కంపేర్ చేస్తే ఈ మినీ ఎల్ఈడీస్ అనేవి ఇంకా బాగుంటాయి అనమాట. OLEDతో ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే, మరి అంత డార్క్ బ్లాక్ లేకపోయినప్పటికీ. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 9a ఈ మొబైల్ని లాస్ట్ మంత్ అనుకుంటా మనకి ఎర్లీగానే లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ సేల్కి అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మనకి 16వ తారీఖు నుంచి ఇండియాలో ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. కెనడా, US, UKలో 10వ తారీఖు నుంచి అయితే సేల్కి తీసుకొస్తున్నారు అనమాట. మన ఇండియాలో చూస్తే స్టార్టింగ్ 256GB వేరియంట్, ఒకటే సింగిల్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీకు 3,000 రూపాయల వరకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. అలాగే 24 months నో కాస్ట్ ఈఎంఐ మనకి HDFC, IDF, బజాజ్ ఫైనాన్స్ మీద అయితే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్ మనం ఎందుకు కొనాలంటే గూగుల్ బ్రాండ్, సో మనకి అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఉంటాయి. అందులో మనకి ప్రైవసీ పరంగా, సెక్యూర్ పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్లీ చూసుకుంటే కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి. ఈ కారణాలతోనే ఈ మొబైల్ అయితే కొనాల్సి ఉంటుంది. iOSలో ఐఫోన్ ఎలాగో, సో ఆండ్రాయిడ్లో పిక్సెల్ మొబైల్స్ అలాంటివి అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వివో V50e ఇండియా లాంచ్ అఫీషియల్గా ఇప్పుడు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ నిన్న మనం మన ఛానల్లో ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్, ఏ మొబైల్ ఏ ప్రైస్లో రాబోతుంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏ డేట్లో రాబోతుంది అనేది మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూస్తే మనకి ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక వివో V50e ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ నెల మిడ్లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరా కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. IP69 రేటింగ్తో వస్తుంది, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది అనమాట డిస్ప్లే. మినిటెక్ డెమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్తో రాబోతుందట. ఈ మొబైల్ ప్రైస్ మనకి 25 నుంచి 30,000 రూపాయలు ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే 20,000 రూపాయల లోపు తీసుకొస్తే బాగుంటుంది. మరి చూడాలి మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారు. వివో కాబట్టి సో నేను అనుకుంటే 20,000 అయితే తేదు, 25 లోపే తీసుకొస్తుంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ రేపు ఏప్రిల్ 2వ తారీఖున 8s Elite ఈ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు. 8 Eliteతో కంపేర్ చేస్తే డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అనమాట. అంటే మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా మనం ఈ ప్రాసెసర్ అయితే ఈ ఇయర్ మొత్తం అయితే చూస్తాము. ఆల్రెడీ ఈ ప్రాసెసర్తో మనకి రాబోయే మొబైల్ ఫోన్స్ కూడా తెలిసిందే. iQ G10 టర్బో, రెడ్మీ టర్బో 4 Pro. సో ఇదే మొబైల్ని గ్లోబల్గా ఒక్కో F7 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. మరొకటి Xiaomi CV5 Pro. సో ఈ మొబైల్స్లో అయితే ఈ ప్రాసెసర్ వాడబోతున్నారు అనమాట. ప్రస్తుతానికి ఈ మొబైల్స్కి సంబంధించిన లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఈ కాకుండా మరెన్నో మొబైల్స్లో మనం ఈ ప్రాసెసర్ అయితే చూస్తాం. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ అండర్ 40,000లో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ A5 ఈ మొబైల్ని కూడా మనకి ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ని ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో మనకి యూనిసాక్ T7250 వాడినట్టుగా తెలుస్తుంది. ఇండోనేషియాలో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 6,100 ప్రైస్ అయితే పెట్టారు. అక్కడ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే 4GB 128GB వేరియంట్, ఇది HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మన ఇండియాలోకి ఈ మొబైల్ అయితే ఏప్రిల్ నెలలో తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. అండర్ 10,000లో రాబోయే మొబైల్ ఫోన్ అంటున్నారు. మరి అదే మొబైల్ మన ఇండియాలోకి తీసుకొస్తారు, ఇక్కడ ఏమైనా మారుస్తారో చూడాలి. అలాగే పోకో C61కి సక్సెసర్. C61 వీళ్ళు లాస్ట్ ఇయర్ మార్చ్లో లాంచ్ చేశారు. C71 మాత్రం ఏప్రిల్ 4వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండర్ 7,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మినిటెక్ G36 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 4G ప్రాసెసర్ ఇది, 4G మొబైల్. సో 7,000 రూపాయలు అంటే
సో మంచి ఆఫర్లు ఉన్నప్పుడు 8,000 రూపాయలకి మనకి 5G మొబైల్స్ మంచివే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ iOS 18.4 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. iOSకి ఐప్యాడ్ ఓఎస్ అలాగే మ్యాక్ ఓఎస్ 15.4ను కూడా రోల్అవుట్ అయితే చేసింది. సో ఈ కొత్త అప్డేట్ ద్వారా యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఇప్పుడు సపోర్ట్ అయితే వచ్చింది. అదేంటి ఇది ఎప్పుడో వచ్చిందిగా మనకి 18.1తోనే అంటే 18.1తో వీళ్ళు రోల్అవుట్ చేసినప్పటికీ మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు 18.4తో లోకలైజ్డ్ ఇంగ్లీష్ సపోర్ట్ వస్తుంది. సో అన్ని మొబైల్స్కి అయితే కాదు, మనకి iPhone 15 Pro సిరీస్ 16 సిరీస్ ఈ మొబైల్స్కి మాత్రమే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 13T చైనా లాంచింగ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఆల్రెడీ మనకి ఈ టీని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్ లో ఆర్ తీసుకొచ్చారు. మనకి 2022లో 10T తీసుకొచ్చారు, కానీ 23 నుంచి వీళ్ళు టీని తీసేసి ఆర్ తీసుకొచ్చారు అనమాట. 11R 12R 13R కూడా మనకి ఇయర్ అయితే లాంచ్ అయిపోయింది. అయితే ఇప్పుడు 13Tని కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో 6200 mAh బ్యాటరీతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా మనం OnePlus నుంచి ఒక మినీ మొబైల్ రాబోతుంది అనుకున్నాం. దాంట్లో 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది అనుకున్నాం. మినీని అలాగే OnePlus 13Tని కూడా తీసుకురాబోతున్నారని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ మనం ఈ డిస్ప్లే సైజ్ చూస్తుంటే ఇది మినీ సైజ్లో ఉంది. అంటే మనకి మామూలుగా చూస్తే 6.7 ఇంచెస్ 6.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండాలి. వాటితో కంపేర్ చేస్తే 6.3 ఇంచెసే ఈ మొబైల్ సైజ్ అయితే ఉంటుంది. మేబీ ఇది గ్లోబల్గా మినీ పేరు మీద లాంచ్ చేసి చైనాలో మాత్రం 13T పేరు మీద లాంచ్ చేస్తారా? సో చూడాల్సి ఉంటుందన్నమాట. లేదంటే ఆ మొబైల్ వేరు ఈ మొబైల్ వేరు అయి ఉండొచ్చేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C73 అండ్ C75 త్వరలో ఈ మొబైల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. వీటికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అలాగే స్టోరేజ్ ఆప్షన్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయినాయి. ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ వియత్నంలో నవంబర్లోనే C75 4G మొబైల్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేది మాత్రం 5G మొబైల్ అని చెప్పి అర్థమవుతుంది. కాకపోతే రియల్మీ ఓ విషయం గుర్తుంచుకోవాలి, ఒకవేళ C సిరీస్ని కంటిన్యూ చేయాలంటే సో వీటిని ఒక మంచి ప్రైస్లో ఒక మంచి స్పెసిఫికేషన్లో తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఏదో మేము ఎక్కువ మొబైల్స్ సంవత్సరానికి తడబడా అంటే సంవత్సరంలో ఎక్కువ మొబైల్స్ లాంచ్ చేసాము అని చెప్పి చూపించుకోవడం కోసం తీసుకురావాలంటే C సిరీస్ని వీలైనంత వరకు డిస్కంటిన్యూ చేయడం బెస్ట్. ఇక అలాగే రియల్మీ నార్జో 80 Pro అండ్ 80X ఏప్రిల్ 9వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే టీజ్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా నేను అనుకోవడం ఈ మొబైల్స్ P3X P3 Pro ఈ రెండు మోడల్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మనకి P3Xలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే ఉంది. అదే ప్రాసెసర్తో 80X అయితే వస్తుంది. ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది P3 Proని రీబ్రాండ్ చేస్తే ఇందులో మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే స్నాప్డ్రాగన్ 7S Generation 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్ట. మేబీ ప్రాసెసర్ చేంజ్ చేసి ఈ మొబైల్ని ఏమైనా లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQ G10 మన ఇండియాలో 11వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయింది కదా. దీంతో పాటు మనకి iQ G10X దీన్ని కూడా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్తో అలాగే 6500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ మనకి 13,000 రూపాయలు లోపు ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ఏమి కాదు, Vivo T4X ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక iQ G10 ఇందులో మనకి హైలైట్ ఏంటంటే బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో స్నాప్డ్రాగన్ 7S Generation 3 ప్రాసెసర్తో అండర్ 20Kలో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి థామ్సన్ QLED టీవీస్ అయితే ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసిందనమాట. ఈ టీవీస్ ప్రత్యేకత ఏంటంటే మనకి 24 ఇంచెస్ నుంచి ఈ టీవీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అది కూడా QLED టీవీ 6,799 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 32 ఇంచెస్ 8,999 రూపాయలు, 40 ఇంచెస్ 12,999 రూపాయలతో అయితే వస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓఎస్, ఫైర్ టీవీ ఓఎస్ లేకపోతే రీసెంట్గా వచ్చిన విదా ఓఎస్ ఇలాంటివి అయితే ఉండవు. లైనెక్స్ కులిటా 3.0 ఓఎస్ అయితే ఇందులో ఉంటుంది. సో వీళ్ళు చెప్పడానికి అయితే 5,000+ యాప్స్ అండ్ గేమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు ఇందులో. మరి ఈ ఓఎస్తో అయితే మనం ఎప్పుడు టీవీని కూడా అయితే చూడలేదు. కాకపోతే ఇందులో మనకి జియో హాట్స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లైవ్ అలాగే G5 ఇలాంటి ఓటీటీ కంటెంట్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయని చెప్పి తెలుస్తుంది. ఇక ఏముంటుందిలేండి, ఇది యూజ్ అండ్ త్రో టైప్ ఆఫ్ టీవీస్ అని చెప్పొచ్చు, మొత్తం చైనా మేడే కాబట్టి. సో ఏదో తక్కువ ప్రైస్లో టీవీ కావాలి అనుకుంటే సో ఇంక ఈ టీవీకి వెళ్ళడమే. 40 ఇంచెస్ అంటే పెద్దదే ఉంటుంది, 13,000 రూపాయలకు వస్తుంది కాబట్టి అలా తీసేసుకోవడమే అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.